మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దేవాలయాల మీద నీడ, మదనపల్లెను కుదిపేసిన ఓ దొంగల కథ ఇది. రాత్రి 3:30 గంటలు మదనపల్లె పట్టణంలో నిద్రలో మునిగిపోయింది. వీధుల్లో కుక్కల అరుపులు, దూరంగా ఎక్కడో గాలి వీచే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు. గుడి గోపురం మీద చందమామ వెలుగు పడుతుంది, నిశ్శబ్దంగా ఉంది. అయితే ఆ నిశ్శబ్దం వెనుక ఒక చీకటైతే అక్కడ కదులుతుంది. గుడి వెనుక వైపు నుంచి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. అవే 4 నీడలు. ఒక్కొక్కరు జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ ముందుకు కదులుతున్నారు. వాళ్ళకు అసలు భయమే లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇది కొత్త పని అయితే కాదు. ఒకరు తాళం దగ్గర చేరుతాడు. చేతిలో ఉన్న చిన్న పరికరంతో కేవలం కొన్ని సెకండ్లలోనే తాళం అయితే తెరిచేస్తాడు. ఇంకొకరు లోపలికి వెళ్ళి జారిపోతాడు. ఆ గుడిలో దేవుడి ముందున్న హుండీ కొద్దిసేపట్లో పగిలిపోతుంది. విగ్రహంపై ఉన్న వెండి కిరీటం, బంగారు ఆభరణాలు ఒక్కొక్కటి తీసి సంచిలో వేస్తారు. దేవుడు ముందు నిలబడి ప్రార్థించే చేతులు ఆ రాత్రి దోపిడీకి వాడిన చేతులుగా మారిపోతాయి. కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు వచ్చినట్టే వచ్చి మాయమైపోతారు. మరుసటి ఉదయం గుడి పూజారి తలుపులు తెరిచేసరికి గుండెల్లో ఒక్కసారిగా షాక్. హుండీ పగిలిపోయి ఉంది, విగ్రహం ఖాళీగా ఉంది. అయ్యో, దొంగతనం జరిగిందిరా అని అతని అరుపు వినిపించగానే కొద్దిసేపట్లో గ్రామస్తులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. మొదట ఒక గుడి, తర్వాత ఇంకొక గుడి, ఇలా వరుసగా అదే తరహాలో దొంగతనాలు. వాయిల్పాడు, బత్తలపల్లి, మదనపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎక్కడ చూసినా ఇదే కథ. మొత్తానికైతే భక్తులలో భయం అయితే మొదలైంది. దేవుడు ఇంటికే ఇలా అయితే మన పరిస్థితి ఏంటి అని ప్రజలు ఆలోచించడం అయితే మొదలుపెట్టారు. వెంటనే ఈ వార్తను పోలీసుల దగ్గరికి అయితే చేర్చారు. ఈ వార్త వినగానే జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి గారు ఇది సాధారణ కేసు కాదని అర్థం చేసుకున్నారు. ఇది ఒక దొంగ పని కూడా కాదని అర్థం చేసుకున్నారు. ఇది ఒక ప్లాన్తో చేసిన గ్యాంగ్ పని అని అర్థమైంది. అప్పుడే ప్రత్యేక టీంలు రంగంలోకి అయితే దింపారు. డిఎస్పీ పవని గారి నేతృత్వంలో ఒక బృందం, సిఐ మహమ్మద్ రఫీతో మరొక బృందం, రోజులు రాత్రులు తేడా లేకుండా పని అయితే మొదలైంది. సీసీ కెమెరాలు, ఫుటేజ్లు గంటల కొద్దీ చూశారు. గ్రామాల్లో సమాచారం అయితే సేకరించారు. పాత కేసులు తీసుకొని పోల్చారు. మెల్లగా ఒక ప్యాటర్న్ కనిపించడం మొదలైంది. దొంగలు ప్రతి చోట ఒకే విధంగా పనిచేస్తున్నారు. మరియు వాళ్ళు లోకల్ వాళ్ళైతే అస్సలు కాదు. మే 4వ తేదీ మదనపల్లి పట్టణంలో చంద్ర కాలనీ దగ్గర రాత్రి వేళ పోలీసులు పహారాగా వస్తున్నారు. అప్పుడు రోడ్డు పక్కన 4 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళ కళ్ళల్లో ఒక టెన్షన్, చేతిలో చిన్న చిన్న బ్యాగులు. పోలీసులకు వెంటనే అనుమానం వచ్చింది. ఎవరు మీరు అని అడిగిన వెంటనే వాళ్ళ ప్రవర్తన అయితే మారిపోయింది. కొంతసేపటికైతే వాళ్ళను స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ మొదలైంది అసలు ఆట. మొదట వాళ్ళు మౌనంగా ఉన్నారు, ఏమీ తెలియనట్టు నటించారు. కానీ పోలీసుల స్టైల్లో విచారణ మొదలుపెట్టాక వాళ్ళ కళ్ళల్లో భయం మొదలైంది. కొన్ని గంటల తర్వాత వాళ్ళు ఒక్కొక్కటిగా నిజం ఒప్పుకున్నారు. మేమే చేశామని. అందరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. చిన్న వయసులోనే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వాళ్ళను ఈ దారిలోకి నెట్టింది. ముందుగా చిన్న చిన్న దొంగతనాలు, తర్వాత పెద్ద పెద్ద ప్లాన్లు, చివరికి దేవాలయాలే టార్గెట్. ఎందుకంటే అక్కడ రాత్రి భద్రత చాలా తక్కువగా ఉంటుంది. హుండీలో నగదు చాలా ఎక్కువగా ఉంటుంది, ఆభరణాలు విలువైనవి. అందుకే వాళ్ళు రాష్ట్రాల మీదుగా తిరుగుతూ దోపిడీలు అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు అయితే దాడులు చేశారు వాళ్ళ ఇంటిపైన. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక గది నిండా వెండి కిరీటాలు, శంఖం, చక్రం, పంచామృత గిన్నెలు, దాదాపు 4 కిలోల వెండి, అలాగే బంగారు తాలిబొట్టు, బంగారు గిన్నెలు అన్నీ దేవాలయాల నుంచే దోచుకున్నవే. ఇంకా విచారణలో వాళ్ళు గుంటూరు, ఒంగోలు ప్రాంతాన్ని కూడా అదే తరహాలో దొంగతనాలు చేసినట్టు బయటపడింది. ఒకే చోట పని పూర్తి చేసి తర్వాత వెంటనే మరో జిల్లాకైతే వీళ్ళు వెళ్ళిపోతారు. పోలీసులను మోసం చేయడానికి ఇది వాళ్ళ ట్రిక్. కానీ ఈసారి వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. మదనపల్లి పోలీసులు వేసిన వలలో చిక్కుకుపోయారు. మొత్తానికి ఈ కేసు ఛేదించిన తర్వాత ఎస్పీ ధీరజ్ కునుబల్లి గారు మీడియా ముందుకు అయితే వచ్చారు. టీంని అయితే అభినందించారు. అలాగే ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు. దేవాలయాల భద్రత అందరి బాధ్యత అని. సీసీ కెమెరాలు పెట్టాలి, హుండీ డబ్బు వెంటనే బ్యాంకులో జమ చేయాలని సూచించారు. ఆ రాత్రి దేవుడి ఇంట్లో దోపిడీ చేసిన వాళ్ళు ఈ రోజు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు. చీకట్లో దాగిన నీడలు చట్టం ముందు నిలబడ్డాయి. ఈ కథ ఒకే ఒక విషయం మనకు చెప్తుంది. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా నేరం ఎప్పటికీ
ఎప్పటికైనా బయట పడుతుంది. దేవుడి ఇంటికైనా మనుషుల ఇంటికైనా తప్పు చేసిన వాడు తప్పించుకోడు. ఈ వాయిల్పాడు గుర్రంకొండలో లాస్ట్ రీసెంట్ మంత్స్లో జరిగిన మల్టిపుల్ చైన్ స్నాచింగ్ అఫెన్సెస్లో మనకి క్రూషియల్ ముద్దాయిలు వాళ్ళ అసోసియేట్స్ అందరూ కూడాను మనకి దొరకడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి వాయిల్పాడు లో 2 అఫెన్సెస్, గుర్రంకొండలో 2 అఫెన్సెస్, కలకడ 1, రొంపిచెర్ల 1 అఫెన్స్ వీళ్ళు అడ్మిట్ అయ్యారు. దానిలోని 4 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ మరియు 2 హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్లో వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ మీద ఓన్లీ రెడ్డప్ప అనే వ్యక్తి మీద మాత్రమే ఒక కేసు ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళ మిగతా బ్యాచ్ మీద ఎక్కడ కూడా కేసెస్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య సడన్గా వాయిల్పాడు అండ్ గుర్రంకొండలో వీళ్ళకి ఉన్న అవసరాల మేరకు అండ్ ఉన్న చెడు వ్యసనాలకి వాళ్ళు అలవాటు పడి ఈ అఫెన్సెస్ అవి చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ లేడీస్ కొద్దిగా ఒంటరిగా ఉండి వాళ్ళని ఒక మనిషి వచ్చి డైవర్షన్ టాక్టిక్స్ వాళ్ళతో మాటల్లో పెట్టి మాట్లాడుతుంటే రెండో వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనకి సీసీటీవీ ఆధారాల మేరకు, టవర్ డంప్ అనాలిసిస్ మేరకు జరిగిన మల్టిపుల్ అఫెన్సెస్ అనలైజ్ చేసి ఇందులో ఉన్న కామన్ పర్సన్స్ని డిటెక్ట్ చేసి మన టీము ఈ 5 మెంబర్స్ ముఠాని చేయించడం జరిగింది. దీనిలో లేడీస్ కూడాను ముద్దాలుగా పెట్టడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు గోల్డ్ లోన్స్ మనకి ముతూట్ ఫైనాన్స్ అండ్ అదర్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ బ్యాంక్స్లో వాళ్ళ తీసుకున్న గోల్డ్ అంతా కూడాను పెట్టి వాళ్ళు లోన్ తీసుకున్నారు. అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మనకి గోల్డ్ ఈ వాయిల్పాడు గుర్రంకొండ కేసు వచ్చి ఆల్మోస్ట్ 11 lakhs వరకు 77 grams గోల్డ్ ఉంటుందండి. ఆ 77 grams గోల్డ్ సుమారు అంటే కొద్దిగా పాత అంచనాల ప్రకారం 11 lakhs కింద వేసాము. బట్ న్యూ రేట్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఇది 4 kgs ఆఫ్ సిల్వర్, కొంత పాత సిల్వర్ అవన్నీ ఉన్నాయి. మోర్ దాన్ ఇది కూడాను ఒక 2 to 3 lakhs పైన పైచిలకు ఉంటుంది. దానిలో గోల్డ్ 2 అమ్మవారి తాలిబొట్లు కూడా ఉన్నాయి. సో అంతా కలిపి మోర్ దాన్ 2 lakhs అమౌంట్ ఉంటుందండి. ఓవరాల్ ఒక 13 to 14 lakhs వరకు అమౌంట్ ఎంటైర్ 2 gangs వల్ల మనము సీజ్ చేయడం జరిగింది. అందులోని ఏంటంటే వీళ్ళు 100% ప్యూర్ సిల్వర్ కాదు, ఇది సమ్ 70% సమ్ పర్సెంటేజ్ చెప్పారు. సో 5 lakhs ఉంటుంది మినిమం. సో మోర్ దెన్ 15-16 lakhs అనుకోండి ఎంటైర్ సీజర్ వల్ల.